హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లిటిల్ టచ్ మేకోవర్స్. ఈ వీడియోలో నేను ఐలైనర్ అప్లై చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి మంచి ఐలైనర్ టిప్స్ అయితే చెప్పాను. ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఎవరి హెల్ప్ లేకుండా మనం ఈజీగా ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఒక డాజ్లర్ ఐలైనర్ తీసుకున్నాను. అండ్ మీ దగ్గర ఏ ఐలైనర్ ఉంటే అది మీరు తీసుకోవచ్చు. అండ్ ఒక బాబీ పిన్ తీసుకొని స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఐలైనర్ అప్లై చేసుకొని ఇలా ఒక స్టాంప్ లాగా వేసుకోవాలి. సో వింగ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ షేప్ని నేను మంచిగా క్రియేట్ చేసుకుంటున్నాను, కొంచెం ఎన్హాన్స్ చేసుకొని. సో ఇప్పుడు ఆ వింగ్ లైన్కి అప్పర్ ల్యాష్ లైన్ని చాలా క్లోజ్గా డ్రా చేసుకుంటూ స్లోగా ఇన్నర్ కార్నర్ వరకు తీసుకెళ్తున్నాను అనమాట. సో వీడియోలో చేస్తున్నాను కదా, అలాగా స్లోగా ఇన్నర్ కార్నర్ వరకు తీసుకెళ్తాను. సో ఇది ఫస్ట్ హ్యాక్ అనమాట. సో బిగినర్స్కి అయితే లిక్విడ్ ఐలైనర్స్ కన్నా కూడా పెన్ ఐలైనర్స్ ఉంటాయన్నమాట. అవి మనకి గ్రిప్ బాగుంటుంది అండ్ డ్రా చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో మీరు అవి ట్రై చేయండి. సో సెకండ్ హ్యాక్ వచ్చేసి ఒక టూత్ పిక్ కానీ ఆర్ ఒక పుల్ల కానీ ఒక పిన్ కానీ తీసుకొని దానికి ఇలా ఐలైనర్ అప్లై చేసి లోయర్ ల్యాష్ లైన్ని గైడ్గా తీసుకొని ఒక స్టాంప్ లాగా క్రియేట్ చేసుకోండి. సో చూసారా వింగ్ ఎంత బాగా క్రియేట్ అయిందో. సో ఇప్పుడు సేమ్ దానితోనే ఇన్నర్ కార్నర్ వరకు డాట్స్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఈజీగా నేను లైన్స్ జాయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో దానికోసము ఇప్పుడు ఆ డాట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ వింగ్ కావాలంటే ఇంకొంచెం మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను యూస్ చేస్తుంది స్విస్ బ్యూటీ ఐలైనర్. ఎందుకంటే నా హ్యాండ్ అది అడ్డం రాకుండా కొంచెం క్లియర్గా చూపించవచ్చని ఇది తీసుకున్నాను. సో మనం ఇలా స్లోగా ఇన్నర్ కార్నర్ వరకు తీసుకెళ్ళాలన్నమాట. సో అండ్ ఇది సెకండ్ హ్యాక్ అన్నమాట. ఇది కూడా కష్టంగా ఉంది అన్నారనుకోండి, ఇంకొక ట్రిక్ చెప్తాను. సో ఇది థర్డ్ హ్యాక్. సో దీనికోసం మనం ఒక టేప్ని తీసుకొని దాన్ని ఒక రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని నాకు లోయర్ ల్యాష్ లైన్ని గైడ్గా చేసుకొని నేను స్టిక్ చేసుకున్నాను. మనకి వింగ్ ఎక్కడ కావాలో అది కొంచెం చూసుకొని స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఒక లైన్ని డ్రా చేసుకున్నాను ఆ టేప్ దగ్గర వింగ్ లాగా. అండ్ ఇప్పుడు నేను అప్పర్ ల్యాష్ లైన్కి చాలా క్లోజ్గా ఒక లైన్ని డ్రా చేసుకుంటూ ఆ వింగ్కి యాడ్ చేశాను. ఇప్పుడు అదే లైన్ని ఇన్నర్ కార్నర్ వరకు తీసుకెళ్తున్నాను. ఇలా స్లోగా డ్రా చేసుకుంటూ ఇన్నర్ కార్నర్ వరకు చిన్న స్ట్రోక్స్తో తీసుకెళ్ళొచ్చు. కొంచెం డ్రై అయ్యాక ఆ టేప్ని తీసేసి ఆ వింగ్ లైన్ని అప్పర్ ల్యాష్ లైన్కి జాయిన్ చేసుకుంటున్నాను స్లోగా. వింగ్ అనేది ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద థర్డ్ హ్యాక్ అండి. సో ఇప్పుడు నేను చెప్పిన హ్యాక్స్లో మీరు ఏదొకటి ట్రై చేయండి, కంపల్సరీ మీకు వర్క్ అవుతుంది. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి గాయ్స్. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.